చెయ్యాల్సిందంతా చేస్తూ నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చినా ప్రయోజనం ఏముంటుంది? నందిని, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? అర్ధరాత్రి అన్నయ్య గదిలో ఆ పూజలేంటి? चले जाओ, मैं बोलता हूँ चले जाओ। जा, भाग जाओ। ए शैतान, तुझे खत्म कर दूंगा। चले जाओ शैतान के बच्चे, शैतान के बच्चे, भाग जाओ, भाग जाओ, भाग जाओ, चले जाओ। అంద స్రవంతి ఎప్పుడుదా నాటకం ఆడుతా ఉండదో చూసినావా? చెయ్యాల్సిందంతా వీటిలో చేస్తా ఉండది. ఏమిదా తెలియనట్టు ఇప్పుడు ఆ పక్కిని తీసుకొచ్చి డ్రామాలాడుతా ఉండది. వీటిలో పూజలకి సత్యం అంత మాదిరి అయిపోవడానికి కారణం తను కాదని మనల్ని నమ్మించడానికి ఆ పక్కిని తీసుకొచ్చి మనల్ని రక్షించాలని చూస్తున్నట్టు డ్రామాలతో ఆడుతా ఉండాది. సరి, అంద పకీరొచ్చినాడు. వీడి ఎల్లా సుత్తి సుత్తి ఏమిదా చేసినాడు. నా వల్ల కాదని చెప్పి పూడ్చినాడు. నిజంగా ఏదన్నా చెయ్యాలన్నా, మనల్ని రక్షించాలన్నా ఏదో ఒకటి చెయ్యాలి కదా. నాటకమమ్మా, అంతదా నాటకము. ఇంట్లో జరిగే వాటికి స్రవంతిదా కారణమని మనకి అనుమానం రాకుండా చేయడానికే ఏసిన ఎత్తు ఇది. సరి సరి, నేను చెప్పాల్సింది చెప్పినాను. అப்புறம் మీ ఇష్టం. నాదిదా ఏముండాది, 4 దినములుంటును పోతును. అப்புறம் ఆ స్రవంతి వలన కష్టపడవలసింది మీరుదానే. అందుకుదా చెప్తా ఉండాను. అంద స్రవంతిని నమ్మద్దుమా. నీ మంచి కోరి చెప్తా ఉండాను. ఇక మీ ఇష్టం. నందిని, ఏంటలా చూస్తున్నావు? ఈ ఇంట్లో అసలేం జరుగుతుంది? మా అన్నయ్య అలా బాధపడ్డానికి, ఈ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి కారణం ఎవరు? అదే అర్థం కావడం లేదు నందిని. మీ అన్నయ్యని కాపాడాలని ఎంత ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. దీనికంతటికీ కారణం ఎవరు అనేది నీకన్నా అర్థమవుతుందా? అర్థం కావడానికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమైతేనే కదా. అందరూ అయిన వాళ్లే, మా గురించి ఆలోచించేవాళ్లే. కానీ కష్టాలు మాత్రం తీరడం లేదు.
చెయ్యాల్సిందంతా చేస్తూ ఏమీ తెలియనట్టు నటిస్తుంటే ఇంకా కష్టాలు ఎలా తీరుతాయి? పెరుగుతాయి తప్ప. ఏంటి నందిని అలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? ఎవరి గురించి మాట్లాడినా ప్రయోజనం ఏముందిలే. ప్రయోజనం అంటే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదా. స్వామీజీని కలుస్తున్నాను. ఇందాక ఆ పకీర్ని తీసుకొచ్చి చూపించాను. ఎవరొచ్చినా ఏ ప్రయోజనం కనిపించడం లేదు నందిని. చెయ్యాల్సిందంతా చేస్తూ నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చినా ప్రయోజనం ఏముంటుంది? నందిని ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను నందిని? ఏం చేయలేదా? అర్ధరాత్రి అన్నయ్య గదిలో ఆ పూజలేంటి? నువ్వేమీ చెయ్యకపోతే, నీకేమీ తెలియకపోతే నీ మంచం కింద ఆ నల్లగుడ్డ, ఆ బొమ్మ, ఆ పసుపు కుంక ఏంటి? అంటే నన్ను అనుమానిస్తున్నావా? నువ్వేమైనా అనుకో, నాకు సమాధానం చెప్పు. నిన్ను నమ్మినందుకు, స్నేహితురాలివని అన్నింటికీ నిన్ను వెనకేసుకొచ్చినందుకు నువ్వు చేస్తున్నదిదా? నిజంగా అవి నా మంచం కిందకి ఎలా వచ్చాయో నాకు తెలియదు నందిని. నీకు తెలియకుండా నీ మంచం కిందకి ఎలా వస్తాయి? అయినా అర్ధరాత్రి ఆ పూజలన్నీ ఎందుకు చేస్తున్నావు? నందిని, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఏది మంచి? ఏది మంచి? మా కళ్ళ ముందే మా అన్నయ్య అల్లాడిపోవడమా? ఏ క్షణం ఏమవుతుందో అని క్షణ క్షణం మేం భయపడేలా చేయటమా? మీరు బాధపడేలా, భయపడేలా నేను చేయడం ఏంటి నందిని? మరి ఏంటిదంతా? అసలు మా అన్నయ్య గదిలో అర్ధరాత్రి పూజలు చేయాల్సిన అవసరం నీకేంటి? నందిని, నీ ప్రశ్నలకు నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను. కానీ నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. అదొక్కటి నమ్ము. ఎలా నమ్మమంటావు? కళ్ళారా నువ్వు పూజలు చేయటం చూశాను. నీ మంచం కింద క్షుద్ర పూజలు చేసే వస్తువులు చూశాను. మా అన్నయ్య నెత్తురు కక్కుతూ పిచ్చి వాళ్ళ అరవటం చూశాను. ఇవన్నీ చూసాక కూడా నిన్నెలా నమ్మమంటావు? అయ్యో నందిని, మీ అన్నయ్యని నేను బాధ పెడతానా? పెట్టనప్పుడు ఆ పూజలన్నీ ఎందుకు చేస్తున్నావో చెప్పు. నందిని, టైం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. దయచేసి. ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? మేమందరం చచ్చిన తర్వాత? నందిని, అరవకు. అంటే ఇదంతా నేను చేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు చేస్తున్నావో లేదో నీకు మాత్రమే తెలుసు. కానివ్వు, నీ ఇష్టం వచ్చినట్టు కానివ్వు. నిన్ను నమ్మినందుకు, మా వదినంత గొప్పదానివి, మంచిదానివి అనుకున్నందుకు
ఏం చేస్తావో చెయ్యి. నందిని, నందిని! ఏంటిది? నందిని నన్ను అనుమానిస్తోంది. తనేంటి ఇలా మాట్లాడుతుంది? భగవంతుడా, ఏంటిది? అన్ని పరీక్షలు నాకే పెడుతున్నావు. స్వామి, ఇదిగో స్వామి. ఏమిరా ఇలా వచ్చారు? ఏమిరా మీ మొహంలో ఆనందమే కనపడ్డం లేదే? అసలు ఏం జరుగుతుందిరా? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టు నువ్వేదో చేస్తావని మేము రావటం, నువ్వేం చేయకపోవటం ఎందుకులే చెప్పుకోవటానికి మాకే సిగ్గుసేటుగా ఉంది. ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం జరగట్లేదు. చేతికి వచ్చినట్టే ఉంటుంది కానీ కనిపించట్లేదు. మాకేమీ అర్థం కావట్లేదు స్వామి. ఆ సత్యాగాడు మన వశమయ్యాడు కదరా. తొందరలోనే ఆ సావిత్రిని బయటికి రప్పించి ఆ మరకతలింగాన్ని సంపాదిస్తాం. నువ్వు చెప్పటం తప్ప నువ్వు చేసే పనుల్లో ఏం ప్రయోజనం కనపడటం లేదు. అక్కడేమో స్రవంతి ఆ సత్య ఆరోగ్యం కుదిరిపట్టడానికి పూజలు చేస్తుంది. ఆ పూజలే ఫలించాయనుకో, మన ముగ్గురికి శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయం. చూపిస్తాన్రా. ఈ తంత్ర ఏంటో వాళ్లకు చూపించి నా తంత్రశక్తితో వాడు గిలగిలలాడేలా చేస్తాను. ఏమి లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడిందని నువ్వేదో చేస్తానంటాం, మేము గొర్రెల్లాగా తల్లూపిపోవటం. ఈ కథ తప్ప కొత్త కథ ఏమన్నా ఉంటే చెప్పు. మూర్ఖులారా, నరములేని నాలుకతో ఏదేదో మాట్లాడుతున్నారు. నా గురించి తెలిసే మాట్లాడుతున్నారా? నీ గురించి తెలిసే మాట్లాడుతున్నావు. ఏం జరిగింది? అసలు మీ వల్ల మాకేం ఉపయోగం జరిగింది? నా వల్ల మీకు ఏం జరగలేదురా. నీ అల్లుణ్ణి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాను కదరా. ఇంకా ఏం చెయ్యాలరా? పండగ రోజు కూడా పార్చింతకాయ పచ్చడి అన్నట్టు నీళ్లు తాగించటం, నిద్రలో అరవటం కాదు కావాల్సింది. అంతకు మించి మాకేదో కావాలి. అంతకు మించంటే అమెరికా పోయినా అడుక్కునే బుద్ధి బాగున్నట్టు ఏందలుడు ఇన్నిసార్లు మంచాలు చెప్పించుకుంటున్నాడు. ఏమే, అసలు నువ్వు తాంత్రికుడివేనా లేకపోతే ఏ డ్రామా కంపెనీలో నుంచి? ఆపరా. ఓ, మా మావనందంట్లో తప్పే ఉంది. నువ్వు నిజంగా మాంత్రికుడు అయితే నీ శక్తితో ఎప్పుడో సావిత్రిని నీ కాళ్ళ దగ్గర పడేసి ఉండేవాడివి. కానీ అలా జరగలేదు అంటే మా మావానంద కరెక్టేగా. ఏదో వశీకరణ విద్యలని, తక్కుటమార విద్యలని మాయ మాటలు చెబుతూ మాలాంటి అమాయకుల్ని మోసం చేస్తావా? చెప్పు, సమాధానం చెప్పు. సమాధానం చెప్పు. ఆపండ్రా. మీరు నన్ను అనుమానించట్లేదురా. నా శక్తిని, నా విద్యను అనుమానిస్తున్నారా? అవును, నీ శక్తిని అనుమానిస్తున్నావు. నీ శక్తికే అంత పౌరుంటే నిరూపించుకోగలవా?
చేతులు కోసుకోవడం గ్యాసులు లీక్ చేసుకోవడం కాదు మాకు కావాల్సిందే. వాడు సచ్చిన శవంలా ఉండాలి కానీ సావకూడదు. అప్పుడు సావిత్రి బయటికి రావాలి, మేము అనుకున్నది నెరవేరాలి. జరుగుద్దా? నీకేం కావాలో ఇప్పుడు అర్థమైందిరా. జరుగుతుంది. ఎప్పటి వరకు మీకోసం ఆ మరకతలింగం కోసం చేశాను. ఇప్పుడు నేనేంటో నా శక్తి ఏంటో నిరూపించుకుంటాను. జరగకపోతే అదే జరుగుతుంది. ఆ సావిత్రి వచ్చి నా కాళ్ళ దగ్గర పడుతుంది. సరే, మీ తంత్రశక్తి ఏదో చూస్తాంగా. మావా పదా పోదాం. పద. సావిత్రి, నీ వల్ల నేను అవమానపడ్డాను. నిన్నొదిలిపెట్టను. అన్నయ్య, 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 ఏమైందన్నయ్య? కాలుకేమైందన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, మావయ్య, అన్నయ్య, ఏంటి నందిని? ఏమైంది? ఏమో తెలియడం లేదన్నయ్య. అన్నయ్య కాలు మెలికే జరుగుతుంది. అల్లుడు అన్నయ్య, ఏమైందమ్మా? అల్లుడికి ఏమైంది? ఏమో తెలియదు మావయ్య. ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. అన్నయ్య, అన్నయ్య, అయ్యో, బాబు, సత్య, ఏం కాదన్నయ్య. అన్నయ్య, 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 ఏమైందన్నయ్య నీకు? క్షుద్ర పూజ ప్రయోగం జరిగినట్టు అందమారి బిడ్డ అల్లలాడిపోతున్నాడు. ఏదో జరుగుతుంది. నా అల్లుడి మీద ఎవరో కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారు. అయ్యో అన్నయ్య, అయ్యో
అల్లుడు అల్లుడు అన్నయ్య 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 కాలేది ఇవ్వన్నయ్య అన్నయ్య వీడు ఎంత అల్లాడుతున్నా అది మాత్రం బయటపడటం లేదుగా. మావయ్య కాలు పని చేయడం లేదు. మావయ్య మావయ్య కాళ్ళు పని చేయడం లేదంట. ఇంకా చూస్తున్నారేంటండి? ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి. అల్లుడు ఆ విధంగా అల్లాడిపోతుంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు కామాక్షి. ఎల్లారూ అట్టా చూస్తా ఉండినా ఉపయోగమేమి? హాస్పిటల్కి తీసుకుపోదాం పదండి. మావయ్య పట్టుకో మావయ్య అన్నయ్యని. పదండి పదండి. అల్లుడు అల్లుడు నువ్వేం కంగారు పడ మాకు అల్లుడు. ఎందుకు నా కాలు పనిచేయడం లేదు? అల్లుడు నీకు పక్షవాతం వచ్చిందంట. నీ కాలు ఇక పని చేయదంట అల్లుడు.